యోబు ఆ శ్రమల కొలిమి లోపలికి వెళ్ళాడు, సేఫ్గా బయటకు వచ్చాడు. ఈలాగు నేను శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణంలాగా బయటకు వచ్చేస్తాను అన్నాడు కదా. శోధించబడ్డాడు, గాయపడ్డాడు, అవమానాలు అనుభవించాడు. ఎందుకయ్యా చచ్చిపోరాదని భార్య కూడా అన్నది. అన్నీ పడ్డాడు, కానీ బయటకు వచ్చాడు. మళ్ళీ 7 కొడుకులు, మళ్ళీ 3 కుమార్తెలు, కోల్పోయిన ఆస్తంతా డబల్ రెట్టింపు వచ్చేసింది. అద్భుతమైనటువంటి ఆశీర్వాదంలోకి వచ్చేసాడు. ఎందుకంటే శ్రమల కొలిమిలో ప్రవేశించేటప్పుడు దేవుని స్తుతిస్తూ ప్రవేశించాడు. అసలు అది ఏదైనా కానీ, ఏ పరిస్థితి అయినా సరే, బిగిన్ ఇట్ విత్ ప్రైజ్, యు విల్ ఎండ్ విత్ సక్సెస్. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తుతితో ప్రారంభించు, విజయంతో ముగిస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక.